మన ఆకాష్ కోటీశ్వరుల ఇంటికి అల్లుడు కాబోతున్నాడనమాట. ఇదిగో మీకు ముందే చెప్తున్నాను, ఈ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేయండి. చేస్తానులే కాంతం, చెయ్యక చస్తానా? నీ కొడుకు లీలల గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ పొరపాటును కూడా మన ఇంటి గుమ్మం దొక్కరు తెలుసా? చాలే ఊరుకోండి. ఈ కాలం కుర్రాళ్ళకి ఆ మాత్రం సరదాలుండవా ఏంటి? కాంతం, సరదాలుండొచ్చే, మందు తాగాం కదా అని బీరు సీసాను మెళ్ళో వేసుకుని తిరగలేం కదా. అబ్బో, ఆ మాట మీరంటున్నారా? ఆ మధ్య మీకు ఆరోగ్యం చెడి డాక్టర్లు హెచ్చరించాక కదా మీరు మందు మానేసింది. లేకపోతే రోజు ఆఫీస్ నుంచి బార్కి వెళ్లి పీకల దాకా తాగేశాకే కదా కొంపకి చేరేవాళ్ళు. మీ సంగతి నాకు తెలీదా? ఇదిగో, ఇప్పుడు నా గొడవ ఎందుకులే గాని ముందు మనవాడి పెళ్లి సంగతి చూద్దాం. ఇక చూసేదేముంది? ఆ సంబంధం మనదాకా వచ్చిందంటే ఆ పిల్ల అదృష్టం పుచ్చిందన్నట్టే. మనవాడి సంగతి బయటపడకముందే గుట్టు చప్పుడు కానీయకుండా ఆ 3 ముళ్ళు పడేలా చేస్తే సరి. ఆ తర్వాత నిజం తెలిసినా ఆ పిల్ల కిక్కురు మనకుండా పడుంటుంది. కాంతం, ఆ శంకర్ ప్రసాద్కి ఏదో ప్రాజెక్టుకి పర్మిషన్ కావాలట. అదన్నమాట విషయం. అంటే ఇప్పుడు మీ అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకే ఉంది. కాబట్టే ఇంతసేపు అంత రాయభారం నడిచింది. అంతా నేను అనుకున్నట్టే జరిగితే ఇక మన పంట పండినట్టే. సరే, ఎవరిని ఎక్కడ బిగించాలో మీకు నేను చెప్పాలా? ఆ శంకర్ ప్రసాద్కి కావాల్సినవన్నీ అడ్డదారిలో అయినా అర్జెంటుగా చేసేయండి. అలాగే. ఈలోగా మన వాణ్ణి కాస్త మందు తగ్గించమని చెప్పవే. అమ్మో, అది మాత్రం నా వల్ల కాదు. మందు మానేయమంటే రాక్షసుడే. పాపం, అలాంటి రాక్షసుడితో ఆ వర్ష ఎలా వేగుతుందో ఏమో. అదంతా మనకెందుకండి? రాసి పెట్టుంటే యముడే మొగుడు, తప్పించడం ఎవరితరం? మహి, సడన్ గా అలా చేసావేంటి? ఏం చేశాను? అదే, శంకర్తో మాటైనా చెప్పకుండా, తన పర్మిషన్ లేకుండా ఆ భూపతి కొడుకు ఆకాష్కి వర్షనిచ్చి పెళ్లి చేస్తానని ఎలా ప్రామిస్ చేశావు? చేస్తే మీకెందుకు టెన్షను? ఆ శంకర్ ప్రసాద్ని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఎలా? ఆకాష్ ఓ తాగుబోతు, ఒక డ్రగ్ ఎడిక్టెడ్. అలాంటి వాణ్ణి శంకర్ ప్రసాద్ తన అల్లుడిగా ఒప్పుకుంటాడా? ఒక రోగిని పెళ్లి చేసుకోవడానికి వర్ష మాత్రం ఇష్టపడుతుందా? వాడొక రోగని నాకు తెలుసు, మీకు తెలుసు. ఆ వర్షకు తెలుసా? శంకర్ ప్రసాద్కి తెలుసా? మహి, అంటే నువ్వనేది? ఎస్, ఆకాష్ ఎంతో మంచివాడు, బుద్ధిమంతుడు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని సుగుణాభిరాముడు అని కలరింగ్ ఇస్తాను. ఎలాగైనా ఆ శంకర్ ప్రసాద్ని ఒప్పిస్తాను. ఆ వర్షకి జీవితాంతం టార్చర్ అంటే ఏంటో తెలిసేట్టు చేస్తాను. లేకపోతే ఆ వర్ష మన స్వప్నాన్ని అవమానిస్తుందా? ఆ రఘు అడ్డు తొలగిపోయింది అనుకుంటే ఆ పొజిషన్ని వర్ష తీసుకుంటుందా? పాపం వర్ష, ఆ పిల్లని ఇలా ఫిక్స్ చేస్తున్నావా? ఆ రోజు చెప్పాను కదా, అందమైన ప్లాన్ వేస్తున్నాను అని. అదే ఈ పెళ్లి ప్లాను. సూపర్. అర్థమైంది. ఈ పెళ్లితో వర్షకి నరకం మొదలవుతుంది కదూ? ఎస్, తాగుబోతూ శాడిస్టు అయిన ఆకాష్తో కలిసి కాపురం చేయలేక, ఆ రోగ్ని మార్చుకోలేక, తన బాధని పైకి చెప్పుకోలేక, లోపలే భరించలేక ఆ వర్ష కుళ్ళి కుళ్ళి ఏడవాలి. తన చావు తను చస్తుంటే అప్పుడు ఆ వర్షకి తను ఆ ఇంటికి ఆడపడుచుని అని గుర్తుండదు. మన స్వప్నకి ఆ ఇంట్లో ఎదురే ఉండదు. మహి, యు ఆర్ గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్.
నీ ప్లాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే మహి. మరి ఈ మహి అంటే ఏమనుకున్నారు? చూస్తూ ఉండండి, శంకర్ అన్నయ్యని అన్నపూర్ణ వదిన్ని ఎలా ఒప్పిస్తానో. హ, ఆ తాగుబోత ఆకాష్కి వర్షనిచ్చి ఎలా పెళ్లి జరిపిస్తాను మీ కళ్ళారా మీరే చూడండి. వా మహి, ఎన్నాళ్ళకి నాకొక మాటకి అర్థం తెలిసింది. మాట ఏంటది? ఆ దేవుడికే తెలియకుండా గుడిని, గుడిలో లింగాన్ని మింగేయడం, కనురెప్పకు తెలియకుండా కంటి పాపని కాజేయడం. హాయ్ డార్లింగ్. ఏంటి హాయ్? ఇంత పెద్ద ఇంట్లో కొత్త జంటకి ఇలాంటి రూమే ఇస్తారా? ఈ బెడ్స్ మీద మ్యాట్రెస్ కంఫర్టబుల్ గా లేదు. ఈ రూమ్ లో ఏసీ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. డార్లింగ్, ఇది నా రూమ్. అప్పుడు నువ్వు బ్యాచిలర్వి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మన ఇద్దరికి ఎలా? ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోతే హ్యాపీగా ఎలా ఉంటాం? ఓకే, ఈ రూమ్ వద్దు అంతేగా? ఆ పక్క రూమ్ ఖాళీగానే ఉంది కదా, అదైతే నాకు ఓకే. అది మా అన్నయ్య రూమ్ కదా. బేబీ, తను ఇప్పుడు లేడు కదా, మనం ఆక్యుపై చేసుకుంటే తప్పేంటి? సరే, నీకేది కావాలంటే నాకు కూడా అదే. అయితే పదండి సార్. అబ్బబ్బా, బెడ్రూమ్ అంటే ఇలా ఉండాలి. అయితే ఈ క్షణం నుంచి ఈ రూమ్ మనదే. కుదరదు. ఏంటి కుదరదు? ఇది మా రఘు అనే రూమ్. ఈ రూమ్ లో ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అని అంటున్నాను. ఎందుకు వీల్లేదు? ఈ రూమ్ ఖాళీగానే ఉందిగా. ఉన్నా సరే, ఇది రఘు అన్నదే. తను ఎప్పుడొచ్చినా ఈ రూమ్ తన కోసమే ఉండాలి. సిద్ధు, వాట్ ఈస్ దిస్? మీ ఇల్లు ఏమైనా మ్యూజియమా? ఇదా కింగ్ గారి రూము, ఇదా క్వీన్ గారి రూము అని ఖాళీగా పెట్టడానికి? వర్ష, అక్కడ మీ వదినకి కంఫర్టబుల్ గా లేదంట, అందుకే ఈ రూమ్ లోకి షిఫ్ట్ అవుతున్నాం. అన్నయ్య, ఈ రూమ్ తప్ప ఇంట్లో ఇంకే రూమ్ కావాలన్నా తీసుకోండి. సిద్ధు, నాకు ఈ రూమే కావాలి. కావాలంటే ఏది పడితే అది ఇచ్చారు ఇక్కడ. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? మా రఘు అన్నయ్యకి చెల్లెల్ని, ఈ ఇంటికి ఆడపడుచుని. వర్ష, ఏమైందే? చూడమ్మా, రఘు అన్నయ్య రూమ్ ని వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారంట. వర్ష, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. వీళ్ళంట అంటే తనకి నువ్వు అన్నయ్యవి కాదు, నేను వదిన్ని కాదు, అంతేగా? ఆ మాట నేను అనలేదు. అనకపోయినా ఆ మాటకి అర్థం ఇదే. ఈ ఇంట్లో నాకు అడుగడుగునా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయని అస్సలు అనుకోలేదు. కావాలనే నువ్వు ఇంత మొండిగా మాట్లాడతావని నేను అనుకోలేదు. వర్ష, నువ్వాగు. సిద్ధు, ఏంట్రా అయితే? ఏంటేంటి డాడీ? నా రూమ్లో ఏసీ బాలేదు, బెడ్ కూడా బాలేదు. అందుకే ఖాళీగా ఉన్న ఈ రూమ్లోకి షిఫ్ట్ అవుతుంటే వర్షనే గొడవ చేస్తుంది. గొడవ చేస్తుంది నేను కాదు. పోనీ ఆ గెస్ట్ రూమ్ లోకి షిఫ్ట్ అవ్వండి. దీనికంటే అది ఇంకా బాగుంటుంది. కొత్త ఏసీ కూడా పెట్టించారు. వాట్ అంటే ఈ ఇల్లు మాది కదా? ఈ ఇంట్లో మేము గెస్ట్లమా? అవేం మాటలమ్మా, నువ్వు మా ఇంటి కోడలువమ్మా అని మీరు అనుకుంటున్నారేమో కానీ మీ కూతురు అనుకోవడం లేదు. మీ కూతురు అంటేనే అర్థమవుతుంది. అడుగు పెట్టగానే కలుపుకోవాలనుకుంటున్నావో విడదీయాలనుకుంటున్నావో? వర్ష, నువ్వు నోర్మై. ఎందుకు మొయ్యాలమ్మా? నేను అన్న దాంట్లో తప్పేముంది? అంటే తప్పంత నాదా?
వాట్ ఈస్ దిస్ సిద్ధు? నేను ఇంట్లో ఉండొద్దు అంటే చెప్పమను. ఇప్పుడే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మా స్వప్న, తొందరపడకు. చిన్నపిల్ల తెలుసో తెలియకో ఏదో అందమ్మా. నేనేం తెలుసో తెలియకో అనలేదు. ఇది రఘు అనే రూమ్. వర్ష, నువ్వు మాట్లాడకు. మాట్లాడతాను. రఘు అనే జ్ఞాపకాలని ఈ ఇంట్లో నుంచి తుడిచివేయాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? బయటికి గెంటేస్తాను. పో కిందికి పో. పోవే. సిద్ధు, ఈ రోజు నుంచి ఈ రూమ్ మీదే. పునా, మూడు మొత్తం పాడు చేసింది. ఏంటండి మీరు చేసిన పని? ఎదిగిన ఆడపిల్లని కొడతారా? పునా, వర్ష ఎంత గొడవ చేసిందో తెలుసు కూడా అలా అంటావేంటి? ఏం చేసిందండి? దానికి రఘు అంటే చచ్చేంత అభిమానం. చిన్నప్పటి నుంచి సిద్ధు కంటే రఘు దగ్గరే ఎంతో చనువుగా ఉండేది. అయితే మాత్రం వాడింట్లోంచి వెళ్ళిపోయాక కూడా ఇది వాడి కుర్చీ, ఇది వాడి టేబుల్, ఇది వాడి బెడ్ అంటే ఎలా? స్వప్న కోరికలో మాత్రం తప్పే ఉంది. ఖాళీగా ఉన్న ఆ బెడ్రూమ్ని కొత్త జంటకి ఇచ్చేస్తే మంచిదే కదా. మంచిదో కాదో అదంతా తర్వాత. కోడలు ముందు కూతుర్ని కొడితే దాని మనసు ఎంత బాధపడుతుంది. మన కళ్ళ ముందే కన్నీళ్లు పెట్టుకొని ఎలా వెళ్ళిపోయిందో చూసారా? అది ఆడపిల్లండి. పున్న నీకెలా చెప్పను? స్వప్న కూడా ఆడపిల్లే. కాపురానికి రాగానే ఇంట్లో వాళ్ళు కావాలని తనని బాధ పెడుతున్నారని కోడలు మనసులో ముద్ర పడిపోతే అది ఇంటికి మంచిదేనా? అంటే కోడలు బాధపడకూడదని అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి మనసుని కష్టపెడతారా? కోడలొచ్చాక అమ్మా నాన్నలు మారిపోయారు అని వర్ష అనుకుంటే అప్పుడు మాత్రం బాగుంటుందా? పూర్ణ, వర్షం మీద చేయి చేసుకున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఆ గొడవ పెరగకుండా ఆపాలంటే నాకు మరో దారి కనిపించలేదు. కోడలొస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను. చినికి చినికి గాలివానగా మారినట్టు ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో అని కంగారుగా ఉందండి. పూనా, నువ్వు కూతురి గురించి కోడలి గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ నేను సిద్ధుని గురించే భయపడుతున్నాను. ఒకప్పుడు వర్షంటే ప్రేమగా ఉండే సిద్ధు ఇందాక భార్యకి సపోర్ట్గా నిలబడి తన చెల్లిదే తప్పంతా అన్నట్టు మాట్లాడాడు. వర్ష ఒకింటికి వెళ్ళిపోయే ఆడపిల్ల, కాని స్వప్న మన ఇంటికొచ్చిన కోడలు. అంటే కూతురు కంటే కోడలే ఎక్కువ అంటారు? ఖచ్చితంగా ఎక్కువే. మన అమ్మాయి బాధపడినా ఎలాగోలా సర్ది చెప్పుకోవచ్చు. బయట నుంచి వచ్చిన అమ్మాయి మనసు నొచ్చుకొని వేరేగా వెళ్ళిపోతామంటే అప్పుడు కష్టం నష్టం రెండూ మనకే. ఇప్పటికే రఘు దూరం అయిపోయి
లోపల కుమిలిపోతున్నాను. ఇప్పుడు ఇంకా అలరైపోయి సిద్ధు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే నేను భరించలేను పూర్ణ. పూర్ణ, వెళ్ళి వర్షం ఓదార్చు. ఏమండి, వెళ్ళు. వర్ష, 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 వర్ష. నిన్నగాక మొన్నొచ్చిన స్వప్న ఇంటి కోడలు కదా, అందరికి నెత్తి మీద దేవత అయిపోయింది. తప్పు చేస్తుందని తెలిసి కూడా తనేమి అనలేరు. నన్ను మాత్రం యాగ పెట్టి కొట్టేస్తారా? కోడలు ముందు కూతుర్ని కొడితే ఎంత ఇన్సల్ట్ చేసినట్టు నాన్నకు తెలీదా? అన్నీ తెలుసంటారుగా. ఇదే నా పెద్దవాళ్ళు చేయాల్సిన పని. ఇవాళ స్వప్నకి సపోర్టుగా నిలబడి నన్ను కొట్టేశారు. రేపు దానికోసం నన్ను చంపేస్తారా? ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారా? అప్పటిదాకా ఎందుకు? అందుకే ఆ ఇంట్లో ఉండడం కంటే చావడమే బెటర్. నేను చస్తేనే అందరికీ హాయిగా ఉంటుందేమో. నేను చస్తాను, చావడానికే వెళ్తున్నాను. అదేంటి ఈ చీకట్లో ఎవరు అమ్మాయి ఒంటరిగా అలా కొండవైపు వెళ్తుందేంటి? కొంపదీసి సూసైడ్ ఏమైనా చేసుకుంటుందా ఏంటి? డాడీ నన్ను కన్న కూతుర్నని కూడా చూడకుండా నా చెంప చెల్లు అనిపిస్తాడా? పైగా షటప్, పో లోపలికి పో అని దాని ముందు అరుస్తాడా? ఆ స్వప్నేమో నన్ను చూసి వంకరగా నవ్వుకుంటుందా? చెప్తా, అందరికీ చెప్తా. నా చావుతోనే అందరికీ సమాధానం చెప్తా. అమ్మో, ఆ అమ్మాయికి ఎంత ధైర్యం! ఇప్పుడు ఆ కొండ మీదకెక్కి అక్కడి నుంచి కిందకి దూకేస్తుందేమో. రఘు అన్నయ్య, నా కష్టం సుఖం అన్ని నీతోనే చెప్పుకునేదాన్ని. సారీ అన్నయ్య, నా చావు గురించి నీతో చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇక్కడ లాగి పెట్టి కొట్టాడు డాడీ.
నువ్వే చెప్పు, నేనెంత హర్ట్ అయి ఉండాలి? ఎంత ఏడుపు వచ్చిందంటే ఆ ఇంట్లో నా కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఎవ్వరూ లేరని నాకు తెలిసొచ్చింది. అందుకే వెళ్ళిపోతున్నాను అన్నయ్య. మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. దేవుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను మాత్రం ఆడపిల్లగా పుట్టించకు. ఏం చేయాలి? భగవంతుడా, ఈ లోకం నాకొద్దు. ఆడపిల్ల ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళిపోయిందో? ఒక్క దెబ్బ కొట్టినంత మాత్రాన అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? వర్ష ఏమీ చిన్నపిల్ల కాదు భయపడిపోవడానికి. సిద్ధు, ఈడొచ్చిన పిల్ల కాబట్టే నా భయం. ఆ ఆలోచన గడప దాటే ముందు వర్షకుండాలి. మన వర్షకి ఒక మంచి పెళ్లి సంబంధం చూశానన్నయ్య.